నవ్ యూ సీ మీ నవ్ యూ డోంట్ మైండ్ బ్లోయింగ్ ట్రిక్స్తో కోట్లు కొట్టేసే మెజీషియన్స్ వాళ్ళే మన 4 హార్స్మెన్. 2013లో ఫస్ట్ ట్రిక్ ప్లే చేశారు, 2016లో సెకండ్ ట్రిక్తో మైండ్ బ్లాక్ చేశారు. మళ్ళీ దాదాపు 9 ఏళ్ల గ్యాప్ తర్వాత నవ్ యూ సీ మీ నవ్ యూ డోంట్ అంటూ మూడోసారి ముందుకు వచ్చారు. ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది, డబ్బింగ్ పర్లేదు. మరి మూవీ ఎలా ఉంది అన్నీ చెప్పేస్తా, కానీ ముందైతే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్లు మైనస్లు అన్నీ కూడా తెలుసుకుందాం. కొంచెం లేట్ అయింది రివ్యూ, కొంచెం టైం లేక చేయలేకపోయినంతే. మరి ఈ ఫస్ట్ 2 పార్ట్స్ చూస్తేనే ఈ సినిమా అర్థమవుతుందా అంటే మాత్రం స్ట్రైట్గా చెప్పాలంటే ఎస్, ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. ఇది స్టాండర్డ్ మూవీ కాదు, ఫ్రాంచైజీ కంటిన్యూషన్. బేసిక్ స్టోరీ లైన్ ఎంజాయ్ చేయొచ్చు, కానీ అసలు కిక్ అయితే మిస్ అయిపోతారు. ద ఐ అనే సీక్రెట్ సొసైటీ ఏంటి, డైలాన్ రోడ్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పాత క్యారెక్టర్స్ మధ్య ఉన్న గొడవలు, ఆ బాండింగ్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే పాత సినిమాలు అయితే చూడాలి. సినిమాలో చాలా రెఫరెన్స్లు ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్కి డైరెక్ట్గా లింక్ అయి ఉంటాయి, కాబట్టి ఆ బేసిక్స్ తెలియకుండా చూస్తే అర్థం కాదు. అట్లీస్ట్ యూట్యూబ్ రీకాప్ వీడియోలో అయినా చూడండి, చూసి తెలుసుకోండి. సరే, ఇదంతా పక్కన పెట్టేసి మూవీ ఎలా ఉంది అంటే మాత్రం జస్ట్ ఓకేష్ అనిపించింది భయ్య. మరీ అంత తోపు కాదు, అలాగని పూర్తిగా బ్యాడ్ అని కాదు, కానీ పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనే విధంగా అనిపించింది నాకైతే. జస్ట్ పాప్కార్న్ ఎంటర్టైనర్, టైం పాస్ ఎంటర్టైనర్. మీరు ఫస్ట్ 2 పార్ట్స్ చూసి ఆ మ్యాజిక్ ఫ్రాంచైజీకి ఫ్యాన్ అయితే ఒకసారి చూడండి. లాజిక్స్ వెతుక్కున్న వాళ్ళైతే కొంచెం కష్టమే. సౌండ్ అండ్ విజువల్స్ కోసం మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చు. మన పాత 4 హార్స్మెన్ టీం చాలా కాలం అజ్ఞాతలో ఉంటారు, కానీ వాళ్ళని అంతం చేయడానికి ఒక కొత్తోడు, అత్యంత క్రూరమైన శత్రువు రంగంలోకి దిగుతాడు. వీళ్ళని ఎదుర్కోవడానికి మన పాత టీంకి తోడుగా ఇంకొంతమంది కుర్ర మ్యూజిషియన్స్, అదే కొత్త జనరేషన్ వాళ్ళు వస్తారు. ఈ కొత్త పాత కలిసి ఆ ఎనిమిని ఎదుర్కొనడానికి వాళ్ళు వేసే వరల్డ్ క్లాస్ స్కెచ్ అంటే అసలు చివరికి ఆ హైస్ట్ ఎలా ప్లాన్ చేశారనేదే ఈ మూవీలో మీరు చూస్తారు. ప్లస్ పాయింట్స్ ఏంటంటే విజువల్స్ మాత్రం కేక మామూలుగా లేవు. ఫ్లీషర్ ప్రతి మ్యాజిక్ సీన్ని చాలా ఒక విజువల్ వండర్గా తీశారు. స్క్రీన్ మీద వాళ్ళు చేసే ఇల్యూజన్స్ చూస్తుంటే నిజంగానే చేస్తున్నారా లేక గ్రాఫిక్సా అని మైండ్లో కన్ఫ్యూజ్ అవ్వడం అయితే గ్యారంటీ. ద ఓల్డ్ గ్యాంగ్ ఈజ్ బ్యాక్ అనమాట. జెస్సీ ఐసెన్బర్గ్ యాటిట్యూడ్, వుడీ హారెల్సన్ డబుల్ యాక్షన్ కామెడీ, ఇస్లా ఫిషర్ రీఎంట్రీ, ఈ కోంబో స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఫ్యాన్స్కి ఒక పండగలా అనిపిస్తుంది. అండ్ కొత్త కాస్ట్ ఈ సినిమాలో యాడ్ అయ్యారు కాబట్టి వారి వల్ల కూడా ఇంకాస్త బెటర్గా వాళ్ళ ట్రిక్స్ ఇంకా మోడర్న్గా ఫాస్ట్గా అనిపిస్తాయి. ఇంకా లాస్ట్ 20 మినిట్స్ ఉంది, ఊహించిన రేంజ్లో మంచి ట్విస్ట్ వస్తుంది, ఒక ట్రిక్ రివీల్ అవుతుంది, అది మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. అసలు ఈ ఫ్రాంచైజీకి ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే లాజిక్స్. కొన్ని సీన్స్ చూస్తే ఫిజిక్స్ని సైన్స్ని మొత్తంగా పక్కన పెట్టేసినట్లు అనిపిస్తుంది. మనం బ్రెయిన్ వాడి ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తే మాత్రం బుక్ అయిపోతారు. ఫస్ట్ పార్ట్లో ఉన్నంత రాగా ఆ ఫీల్ అనేది ఇక్కడ కొంచెం మిస్ అయిపోయింది. ఎక్కువగా CGI స్పెషల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడ్డారు తప్ప ఆ హ్యాండ్ మ్యాజిక్ ఫీల్ కాస్త తగ్గింది. సెకండ్ హాఫ్లో అసలు హైస్ట్ స్టార్ట్ అవ్వడానికి ముందు వచ్చే డ్రామా సాగదీసినట్లు అనిపిస్తుంది. క్యారెక్టర్స్ ఎక్కువైపోవడం వల్ల అందరికీ సరైన ఇంపార్టెన్స్ అయితే దక్కలేదు. మరి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ మూవీని జస్ట్ టైంపాస్ కోసం ఆ ఫ్యాన్స్ పాత సినిమాలు చూసిందే ట్రై చేయండి. కొత్త వాళ్ళు మాత్రం ఏమి చూడకుండా చూస్తే ఏమీ అర్థం కాదు. మరి ఓవరాల్గా ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై హింద్.